నేను ఒకటే అడుగుతున్నా, మంత్రులను కానీ ముఖ్యమంత్రులను కానీ అది కేంద్ర మంత్రులను కానీ ఎవరైనా కానీ ఒక పేదోడు పెళ్లి చేసుకుంటే ఆ పేదోని దగ్గరికి మీరు వెళ్లి ఒక వధువరులను ఆశీర్వదిస్తారా? మీరు ఆశీర్వదించారటువంటి వారి ఫంక్షన్లకు వెళ్లరు, మీ బ్లెస్సింగ్స్ ఇయ్యరు. అదే ఒక సెలబ్రిటీ సినిమా యాక్టర్ ఒక 100 కోట్లలో 1000 కోట్లలో ఒక ఫంక్షన్ చేసుకుంటే మాత్రం లైన్ కడతారు. అందరు మంత్రులు కానీ ఎవరు లైన్ కడతారు. వాళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళ దగ్గర లేనేది. ఆ తరం మారాలి, పాత తరం రావాలి. పేదవాడి పెళ్లికి ప్రతి ఒక్క ముఖ్యమంత్రితో సహా మంత్రులతో పేదోడు అంటే వాడిని వెళ్లి ఆశీర్వదించండి ఆ దంపతులను. దానివల్ల చాలా సమాజానికి చక్కటి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు ఇస్తారు తప్ప ఏదో సెలబ్రిటీస్ కోట్లు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామికతలు వారి యొక్క ఫంక్షన్లకు మాత్రము వెళ్లి ఇది చిన్న స్థాయి వాళ్ళని చిన్న చూపు చూడకండి. నేను ఒకటే చెప్తున్నా, రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదం పుచ్చుకునే పరిస్థితి ఉంది. పేదవాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఆ ఉన్నవాడు అక్కడే ఉన్నాడు, పేదవాడు పేదరికం ఇంకా పోతుంది. కనుక ఇది సమతుల్యం కావాలి. ఉన్నోడు పేదోడు ఒక లెవెల్లో రావాలి. అప్పుడే సమాజం బాగుంటుంది, అప్పుడే క్రైమ్ పెరగదు, అప్పుడే ఎటువంటి చెడు జరగదు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మనిషి కోసుకొని తినే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. కనుక గ్రహించి అందరూ సమానత్వం పాటించి ఉన్నోడు లేని అందరూ ఏకంగా చేసే విధంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా వారిని కోరుతున్నాను.